అయితే ఇప్పుడు అసలు నేను నా ఆత్మ రక్షణ పొందాలి, రక్షించబడాలి అంటే చేయాల్సిన పని ఏంటి? ఎగ్జాక్ట్లీ, అది స్క్రిప్చురల్గా మనకి తెలియాలన్నమాట. సో అలా రక్షించబడాలంటే ఈ లోకంలో, ఈ శరీరంలో ఉండగా ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని డైరెక్ట్గా జీసస్ క్రైస్టే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. ఆదాము మొదలుకొని ఆదాము హవ్వకి పుట్టినటువంటి కయీను హేబేల దగ్గర నుంచి యుగాంతము వరకు పుట్టబోయే ఆఖరి మానవుడి వరకు ఈ పాపము ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో, ఆ పాపం వలన వచ్చే జీతమైన మరణం కూడా ఏ రకంగా సంప్రాప్తిస్తుందో, అలాగే దేవుని కృప వలన రక్షణ కూడా కలగాలని దేవుడి యొక్క అభిలాష అయి ఉన్నది. సామాన్యముగా చెప్పవచ్చు, రక్తము చిందింపకంట పాప క్షమాపణ కలుగుదని అని హెబ్రీలకు రాసిన పత్రిక 9:22 ఉన్నది. అంటే ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తమై ఉండాలి. మరి ఆదాము హవ్వకి జన్మించినటువంటి కయీను హేబేలు దగ్గర నుంచి మొదలు పెడితే అందరి మానవులలోనికి వచ్చినటువంటి రక్తము పాపరక్తమే కదా. సో ఆ పాపరక్తము వలన ఈ మానవ జాతికి ప్రాయశ్చిత్తము కలుగుతుందా అంటే కలగదు. అందువల్ల జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి మరియా అనే కన్య గర్భము ద్వారా ప్రవేశించారు. ఆ శరీరము కన్యక గర్భములోనే ఎందుకు సృష్టించారు అంటే పవిత్రముగా ఉండాలని. దీనికోసము ఎన్నో కాంట్రడిక్షన్స్, ఎన్నో అది అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులు అనబడేవాళ్ళు. వాళ్ళ పెదాలతో మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. బికాస్ దే హ్యావ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర సమాచారం మాత్రమే ఉన్నది కానీ రెవల్యూషన్ లేదు.